రీసెంట్గా 26 డిసెంబర్ 2024న ఇండియన్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అయిన మన్మోహన్ సింగ్ గారు మరణించారు. అయితే ఈ వీడియో మన్మోహన్ సింగ్ గారి బయోగ్రఫీనో లేదంటే ఆయన పర్సనల్ లైఫ్ గురించో ఈ వీడియో కాదు. 1991లో ఇండియాలో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న మన్మోహన్ సింగ్ గారు ఇంప్లిమెంట్ చేసిన ఎకనామిక్ స్ట్రాటజీస్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ గురించి నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నాను. మన్మోహన్ సింగ్ గారు అండ్ పివి నరసింహారావు గారు ఆ రోజు ఆ డెసిషన్స్ని తీసుకొని ఉండకపోతే ఈరోజు ఇండియా ఇలా ఉండేది కాదు. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అసలు మన్మోహన్ సింగ్ గారు ఏం చేశారు, అసలు మన్మోహన్ సింగ్ గారు ఎందుకంత ఫేమస్సో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అసలు మన్మోహన్ సింగ్ గారు ఇంప్లిమెంట్ చేసిన ఎకనామిక్ స్ట్రాటజీస్ ఏంటో మీకు అర్థం కావాలంటే అసలు 1991లో ఇండియా పరిస్థితి ఎలా ఉండేదో మీకు అర్థం కావాలి. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. 1991లో ఇండియా దగ్గర ఉన్న ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి 2500 crores మాత్రమే ఉండేవి. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే మనం వేరే దేశం నుంచి ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళు రూపీస్తో ట్రాన్సాక్షన్ చేయకుండా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్తోనే వాళ్ళు పేమెంట్ చేస్తారు. అండ్ అలానే మనం ఏదైనా ఎక్స్పోర్ట్ చేస్తే వేరే దేశాలు మనకి రూపీస్తో కరెన్సీని ఇవ్వకుండా వాళ్ళు మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని ఇచ్చే పేమెంట్ చేస్తారు. దీన్నే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే కంట్రీస్ మధ్య ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి వాడే కరెన్సీనే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటారు. అయితే మనం వేరే దేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కావాలి. అయితే 1991లో మన గవర్నమెంట్ దగ్గర కేవలం 2 వారాలకు సరిపడా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఈ 2500 crores ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అయిపోతే క్రూడ్ ఆయిల్ అండ్ ఎమర్జెన్సీ వస్తువుల్ని మనం కొనుక్కోలేము. అసలు ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మెయిన్ రీజన్ ఏంటంటే 1991లో ఎకనామిక్ రిఫార్మ్స్ కంటే ముందు వేరే దేశాల యొక్క ప్రైవేట్ కంపెనీస్ ఇండియాలో బిజినెస్ చేయడానికి చాలా కష్టంగా ఉండేది. ఒకవేళ చేద్దామన్నా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవి. అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఆ టైంలో ఫెరా యాక్ట్ని తీసుకొచ్చింది. ఫెరా యాక్ట్ రూల్స్ ప్రకారం ఫారిన్ కంపెనీస్ వాళ్ళకి వచ్చే 60% రెవెన్యూని ఇండియన్ గవర్నమెంట్కి ఇచ్చేయాలి. అంటే 100 రూపాయలు సంపాదిస్తే 60 రూపాయలు గవర్నమెంట్కి ఇచ్చేయాలి. అండ్ మిగిలిన 40% మనీతోనే వాళ్ళు కంపెనీని నడపాలి. సో ఈ రూల్స్ నచ్చక ఏ ఫారిన్ కంపెనీస్ కూడా ఇండియాలో బిజినెస్ చేసేవి కాదు. సో ఫారిన్ కంపెనీస్ లేక ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గిపోయాయి. ఆ టైంలో ఓన్లీ గవర్నమెంట్ కంపెనీస్ మాత్రమే ఇండియాలో ఉండేవి. అండ్ ఒకవేళ ఇండియాలో ప్రజలు ఎవరైనా బిజినెస్ కానీ కంపెనీని కానీ స్టార్ట్ చేయాలంటే దానికోసం 80 గవర్నమెంట్ ఏజెన్సీస్ దగ్గర నుంచి పర్మిషన్స్ తెచ్చుకోవాలి. సో ఇండియన్స్ బిజినెస్ని స్టార్ట్ చేయాలన్నా చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఆ టైంలో ఉండేవి. సో గవర్నమెంట్ కంపెనీస్ మధ్య కాంపిటీషన్ లేక కొత్త ప్రొడక్ట్స్ని ఎవరూ తయారు చేసేవారు కాదు. అండ్ అంత ఎఫిషియెంట్గా ఎవరూ పని చేసేవారు కాదు. ఇదే కానీ ప్రైవేట్ కంపెనీస్ ఉండి ఉంటే ప్రైవేట్ కంపెనీస్ మధ్య కాంపిటీషన్ నడిచి కొత్త ఇన్నోవేషన్స్ని అండ్ కొత్త టెక్నాలజీస్ని ప్రైవేట్ కంపెనీస్ తీసుకొస్తాయి. అండ్ పాకిస్తాన్ అండ్ చైనాతో యుద్ధాలు చేయడం వలన ఇండియన్ ఎకనామీ బాగా వెనకపడిపోయింది. ఇవన్నీ ఒకవైపు అయితే 1975 నుంచి 1977 వరకు ఇందిరాగాంధీ తెచ్చిన ఎమర్జెన్సీ 2 years పాటు ఇండియాకి బ్లాక్ డేస్గా ఉండేవి. మనం కరోనా టైంలో ఎలా అయితే లాక్డౌన్లో బతికామో అలానే 1975 నుంచి 1977 వరకు జరిగిన ఎమర్జెన్సీలో ఇండియాలో ప్రజలు కూడా అలానే బతికేవారు. అండ్ 1990లో ఇరాన్కి అండ్ అమెరికాకి యుద్ధం జరిగింది. అయితే ఎకనామిక్స్ ప్రకారం ఏదైనా వస్తువుకి సప్లై తక్కువ ఉంటే దాని డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అలానే లిమిటెడ్ సప్లై ఉన్నప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ డబల్ త్రిబుల్ అయిపోయాయి. సో క్రూడ్ ఆయిల్ కావాలంటే మనం ఖచ్చితంగా సప్లై తక్కువ ఉన్న టైంలో డబల్ అండ్ త్రిబుల్ రేట్ పెట్టి కొనుక్కోవాల్సిందే. దీనినే ఎకనామిక్స్లో డోమినో ఎఫెక్ట్ అంటారు. సో మన దగ్గర ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గుతూ వచ్చాయి. అండ్ 2008లో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు కూడా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి బాగా పెరిగాయి. అన్ని దేశాలు క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్టర్ అయినా ఇరాన్ దగ్గర నుంచి డబల్ రేట్ పెట్టి క్రూడ్ ఆయిల్ని కొనుక్కునేవాళ్ళు. ఇలా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అయిపోయి దేశం మెయిన్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటే అదే టైంలో ప్రైమ్ మినిస్టర్ అవ్వాల్సిన రాజీవ్ గాంధీని తమిళనాడులో టెర్రరిస్టులు చంపేశారు. అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కోసం IMF అండ్ వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు తగినంత ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ రాలేదు. IMF అండ్ వరల్డ్ బ్యాంక్ అంటే మనం ఎలా అయితే డబ్బులు కావాలంటే బ్యాంక్కి వెళ్ళి షూరిటీ పెట్టి లోన్స్ తీసుకుంటామో అలానే కంట్రీస్ అండ్ గవర్నమెంట్స్కి డబ్బులు కావాలంటే IMF అండ్ వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటాయి. సింపుల్గా 1990లో మన దేశం సిచ్యువేషన్ ఏంటంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేక ఎకానమీ పడిపోయే
స్టేజ్లో ఉంది. మరోవైపు దేశాన్ని పాలించడానికి సరైన నాయకుడు లేడు. సో అన్ని వైపుల నుంచి ఇండియా డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది అండ్ ఇండియా మొత్తం అల్లకల్లోలంగా ఉంది. ఇప్పుడు మీకు 1991లో ప్రజెంట్ సిచ్యువేషన్ కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. అప్పుడే 21 జూన్ 1991 పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అండ్ ఆయన ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని చూస్ చేసుకున్నారు. ఆయనే మన్మోహన్ సింగ్ గారు. అయితే మన్మోహన్ సింగ్ గారు ఎలాంటి ఎకనామిక్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ ఇండియాని నార్మల్ పొజిషన్కి తీసుకొచ్చారు అండ్ ఇండియాని ఫాస్ట్గా ఎలా పరిగెత్తించారో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? అండ్ అందులో స్ట్రాటజీ నెంబర్ 1 డీవాల్యుయేషన్ ఆఫ్ ది రూపీ, అంటే రూపాయి విలువని డాలర్ దగ్గర తగ్గించడం. జూలై 1, 1991లో ఫస్ట్ ఫేజ్లో 9%ని అండ్ జూలై 3, 1991లో 11%ని సెకండ్ ఫేజ్లో రూపాయి విలువని తగ్గించారు. అంటే 20% రూపాయి విలువని డాలర్ దగ్గర డైల్యూట్ చేశారనమాట. అప్పటి వరకు $1 = 22 రూపీస్. తర్వాత 9% డైల్యూట్ చేశాక 24 రూపీస్గా పెరిగింది అండ్ తర్వాత సెకండ్ ఫేజ్లో డైల్యూట్ చేశాక ₹1 = 25 రూపీస్ అయింది. అంటే డాలర్ వాల్యూ దగ్గర మన వాల్యూ పడిపోయింది. కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్టే ఇలా రూపీని డైల్యూట్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ అలానే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ముందుగా అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. డాలర్ వాల్యూ దగ్గర మన రూపాయి విలువని తగ్గించడం వలన ఇంటర్నేషనల్ మార్కెట్లో మన దగ్గర ఉన్న వస్తువుల ధరలు తగ్గిపోతాయి. సో అన్ని దేశాలు మన వస్తువుల్ని కొనుక్కోవడానికి ఇష్టపడతాయి. సో దీని వలన ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి అండ్ ఎక్స్పోర్ట్స్ పెరిగితే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కూడా పెరిగిపోతాయి. సో డిసడ్వాంటేజెస్ చూస్తే మన వస్తువులు ఎలా అయితే తక్కువ రేటుకి వాళ్ళకి దొరుకుతున్నాయో అలానే వాళ్ళ వస్తువులు మనకి చాలా ఎక్కువ రేటుకి దొరుకుతాయి. సో ఇండియాలో ఉన్న వాళ్ళకి డైలీ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసే వస్తువుల యొక్క ధరలు పెరిగిపోయాయి. అంటే ఇండియాలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. ఇది గుర్తుంచుకోండి, లాస్ట్లో మీకే ఏమైందో అర్థమవుతుంది. అండ్ స్ట్రాటజీ నెంబర్ 2, ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ రాలేదని చెప్పాను కదా. సో మన దగ్గర ఉన్న 46 టన్స్ ఆఫ్ గోల్డ్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గర తాకట్టు పెట్టి ఇమీడియట్గా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చారు. మిగిలిన అన్ని స్ట్రాటజీస్ కంటే ఇది చాలా బాగా పనిచేసింది. సో ఆ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్తో మన దేశాన్ని కొన్ని నెలల పాటు రన్ చేయడానికి వీలైంది. అండ్ స్ట్రాటజీ నెంబర్ 3, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. వీటి గురించి మీరు సోషల్ స్టడీస్లో వినే ఉంటారు. అప్పటి వరకు ప్రైవేట్ కంపెనీస్ ఇండియాలో బిజినెస్ చేయడానికి కష్టంగా ఉన్న రూల్స్ అన్నిటినీ తీసేసి వేరే దేశాల యొక్క కంపెనీస్ని ఇండియాలో బిజినెస్ చేయడానికి వీలుగా చేశారు. అండ్ ప్రైవేటైజేషన్లో భాగంగా హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, స్టీల్, సిమెంట్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ లాంటి బిజినెస్లోకి ప్రైవేట్ కంపెనీస్ని బిజినెస్ చేయడానికి అలౌ చేశారు. సో బిజినెస్ చేయడానికి అలౌ చేయడం వల్ల చాలా ప్రైవేట్ కంపెనీస్ ఇండియాలో పుట్టుకొచ్చాయి. సో ప్రైవేట్ కంపెనీస్ రావడం వలన వాటి మధ్య కాంపిటీషన్ పెరిగి కొత్త కొత్త టెక్నాలజీస్ని ఇండియాలో లాంచ్ చేశారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బిఎస్ఎన్ఎల్ అండ్ జియో. బిఎస్ఎన్ఎల్ అండ్ ఎయిర్టెల్ 2016 ముందు వరకు బిజినెస్ చేసేవి, కానీ బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ కంపెనీ అవ్వడం వలన చాలా వెనకబడి ఉండేది. సో జియో వచ్చి ఇండియాని డిజిటల్ రంగంలో పరుగులు తీసేలా చేసింది. అండ్ ప్రైవేటైజేషన్లో భాగంగా గవర్నమెంట్ కంపెనీస్లో వాటాని ప్రైవేట్ కంపెనీస్కి అమ్మడం కూడా స్టార్ట్ చేశారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వైజాగ్ స్టీల్. గవర్నమెంట్ కంపెనీ అయిన వైజాగ్ స్టీల్ని ప్రైవేటైజ్ చేద్దాం అనుకుంటున్నారు. దీన్ని ప్రైవేటైజేషన్ అంటారు. సో దీని వలన ప్రైవేట్ కంపెనీస్ వచ్చి గవర్నమెంట్ కంపెనీని కూడా టాప్ కంపెనీస్లో ఒకటిగా తీసుకువెళ్ళవచ్చు. అండ్ ఇండియన్స్ ఒక కంపెనీని పెట్టాలంటే సుమారుగా 80 గవర్నమెంట్ ఏజెన్సీస్ దగ్గర నుంచి లైసెన్స్ అండ్ పర్మిషన్ తీసుకోవాలని చెప్పాను కదా. సో ఆ రూల్ని తీసేసి ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ని ఏర్పాటు చేశారు. ఇవన్నీ చేంజెస్నే ఎకనామిక్ రీఫార్మ్స్ అంటారు. వీటన్నిటిని మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చారు కాబట్టే ఆయన్ని గ్రేట్ ఎకనామిక్స్గా చూస్తారు. మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన ఎకనామిక్ రీఫార్మ్స్ యొక్క రిజల్ట్ ఏంటో తెలుసా? ఒక సంవత్సరంలోనే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి 33,000 crores పెరిగాయి. అండ్ స్టార్టింగ్లో డీవాల్యుయేషన్ చేయడం వలన రూపాయి వాల్యూ తగ్గి ఇన్ఫ్లేషన్ పెరిగిందని చెప్పాను కదా. సో తర్వాత మెల్లగా ఇన్ఫ్లేషన్ అనేది 8% తగ్గిపోయింది. అండ్ ఎకనామిక్ రీఫార్మ్స్కి ముందు ఇండియన్ జీడిపి అనేది 3.5% స్పీడ్తో గ్రో అయ్యేది, కానీ 1 yearలోనే 6.7% గ్రోత్కి ఇండియా వెళ్ళింది. అండ్ ఎకనామిక్ రీఫార్మ్స్కి ముందు ఇండియాలో 45% పేదవాళ్ళు ఉంటే ఎకనామిక్ రీఫార్మ్స్ తర్వాత పావర్టీ రేట్ అనేది 21%కి పడిపోయింది. ఎందుకంటే చాలా ప్రైవేట్ కంపెనీస్ అండ్ వేరే దేశాల యొక్క కంపెనీస్ రావడం వల్ల ఇండియాలో జాబ్స్ ఏర్పడ్డాయి.
పేదరికం తగ్గిపోవడానికి ఇది ఒక మెయిన్ రీజన్. ఇవన్నీ మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన ఎకనామిక్ రిఫార్మ్స్ వల్లనే జరిగాయి. సో మన్మోహన్ సింగ్ గారు లేకపోతే మన దేశం ఇప్పుడు ఏ జింబాబే లాగో లేదంటే ఆఫ్రికాలో ఉన్న పేద దేశాల్లో ఒకటిగా ఉండేది. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానీ చేయాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలి. సో ఏ నాలెడ్జ్ లేకుండా డబ్బులు సంపాదించాలంటే దానికి బెస్ట్ ఆప్షన్ కాపీ ట్రేడింగ్. కాపీ ట్రేడింగ్ అంటే ప్రొఫెషనల్ ట్రేడర్స్ యొక్క ట్రేడ్స్ని మనం సింపుల్గా కాపీ చేయడాన్నే కాపీ ట్రేడింగ్ అంటారు. అయితే ఇదేమీ ప్రమోషన్ కాదు. నేను మన తెలుగులో గమనించిన దాని ప్రకారం జస్ట్ ఇన్వెస్ట్ అండ్ రెస్ట్ అనే ఛానల్ యొక్క కాపీ ట్రేడింగ్ లింక్ అనేది మంచి ప్రాఫిట్స్ని జనరేట్ చేస్తుంది. వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I've been